మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనంగా ఉండని ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలి అగుదును. నేను నీకు మొరపెట్టుచున్నప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతుల నెత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగు వానితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలమివ్వు. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచగా నిర్మూలము చేయను. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుతున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుతున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపము. ఓకే, మరి అందరికి వందనాలండి. మరి ఈరోజు మనం మన యొక్క పాఠము బోర్డు మీద రాశాను. మరి విధేయత, విశ్వాస పరిమాణం. విశ్వాసం, దాని యొక్క విధేయత, పరిమాణం. అంటే పరిమాణం అంటే కొలత. పరిమాణం అంటే కొలత. అంటే విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళకి విధేయత యొక్క పరిమాణం ఎంత? విధేయత యొక్క పరిమాణం ఏంటి? విధేయత, విశ్వాస పరిమాణము గురించి మనం ధ్యానిద్దాము. మరి నేను పాడినటువంటి పాట కూడా దానికి సంబంధించిందే. విధేయత యొక్క అర్థం చెప్పాడు యేసుక్రీస్తు. ఆయన వినయ మనస్కుడుగా మరి ఈ భూమి మీద ఆయన జీవించాడు. ఆయన మనకందరికీ ఒక గొప్ప మాదిరి యేసుక్రీస్తు. కాబట్టి ఈ యొక్క పాఠాన్ని మనం చూద్దాం, ప్రార్థన చేద్దాం. మరొకసారి ప్రార్థన. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, మీ పాదములకు వందనములు, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇదిగో నాయన, విశ్వాస లేక విధేయత యొక్క పరిమాణాన్ని వచ్చి పరిశుద్ధ
గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని మీ భక్తులు రాసినటువంటి దాన్ని బట్టి మరి మేము కూడా దాన్ని ప్రభు యొక్క సంఘంలో మా సంఘంలో బోధిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి. మీ సహాయం మాకు దయచేయమని వచ్చేవారిని మీరు నడిపించండి. అందరికీ మరి దీన్ని అర్థం చేసుకొని మరి ముందుకు సాగుడు విశ్వాసంలో ముందుకు సాగుడుకు అనేకులు సాగిపోయినటువంటి వారి యొక్క విధానాలు వారి యొక్క జీవితాలని మరి మేము కూడా చూస్తూ ముందుకు వెళ్ళడం సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అదే కొద్దిగా కొద్దిగా ఓకే సరే. విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు, విధేయత కావాలి. విశ్వాసంలో విధేయతను గురించి దాని యొక్క పరిమాణం అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకున్నాము. అంటే విశ్వాసం అనేటువంటి దానికి విధేయతలో సంపూర్ణంగా దేవునికి లోబడటం. ఏంటంటే సంపూర్ణంగా దేవునికి లోబడటం. మనం ఫిబ్రవరి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో అనేక మంది విశ్వాసులు ఉన్నారు. వారు దేవుని యొక్క విశ్వాసం కలిగి వారి యొక్క విశ్వాసం వారి యొక్క విధేయత ఎంతవరకు వెళ్ళింది, వారి యొక్క విధేయత యొక్క పరిమాణాన్ని మనం చూసుకున్నట్లయితే వారు చాలా మరి ఎన్ని కష్టాలు వచ్చినా సరే వారు దేవునికి విధేయత చూపినట్టుగా కనబడతాం. అంటే వారి యొక్క విధేయత ఎంతవరకు వెళ్ళిందంటే అంటే చనిపోవడానికైనా సరే సిద్ధమైపోయినటువంటి రీతిగా వారిని చూస్తాం మనం. అందుగురించే ఆ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరి యొక్క వారికి ఏమని చెప్పబట్టిందంటే విశ్వాస వీరులని కొంతమంది అనుభవజ్ఞులు చెప్తారు. విశ్వాస వీరులు వారి యొక్క విధేయత ఎంతవరకు అంటే దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటలో బట్టి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటకి లోబడి ఆయన జీవించాడు. ఆ యేసుక్రీస్తుని వాళ్ళు అన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అడుగుజాడల్లో వారు నడిచారు. అంటే వారి విశ్వాస పరిమాణం ఎంత అంటే దేన్నైనా వదులుకోవడానికి వారు సిద్ధమై ఉన్నారు. దేన్నైనా వదులుకోవడానికి వారు సిద్ధమయ్యారు. స్త్రీలు ఉన్నారు, విశ్వాసవంతులుగా వాళ్ళు జీవించారు. అయితే వాళ్ళ భర్తల్ని పట్టుకొని మరి మీ భర్తల్ని మేము మరి చంపేస్తాం అని చెప్పినప్పుడు ఆ స్త్రీలు మరి మా భర్తలు చనిపోయినా పర్వాలేదు, మా విశ్వాసాన్ని మాత్రం మేము విధేయత ఉంటాం, దేవునికి మాత్రం విధేయులుగానే ఉంటాం అని వాళ్ళు దేన్నైనా మీ పిల్లల్ని చంపేస్తాం అన్నప్పుడు ఏం చేస్తారు? పిల్లల్ని చంపేస్తుంటే వారు ఇంకా దేవునికి విధేయతేనా? ఇంకా విధేయత చూపుతారా? పిల్లల్ని పోగొట్టుకుంటే అయినా సరే వాళ్ళు మా పిల్లల్ని మీరు చంపేసినా పర్వాలేదు, మేము మాత్రం దేవుడి మాటకి విధేయులుగానే ఉంటాం అని వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఒకవేళ పిల్లల్ని చంపేసినా ఏమవుతుంది అంటే వాళ్ళ పిల్లలు చనిపోయినా వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఆ సంగతి వాళ్ళకి తెలుసు, కానీ చంపే వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళ యొక్క విశ్వాస పరిమాణం ఎంతవరకు వెళ్ళింది? పిల్లల్ని కూడా పోగొట్టుకోవడానికి అంత విధేయత అనమాట. ఎంత విధేయత? వారి యొక్క విధేయత యొక్క పరిమాణం ఎంతవరకు అంటే పిల్లల్ని కూడా సంఖలో ఉన్న పిల్లల్ని లాగేసుకొని వాళ్ళని చంపేస్తున్నా దేవుని మాటకి వాళ్ళు లోబడినట్టుగా ఉందన్నమాట. అక్కడ
మీరు ఆ గ్రంథం అంతా ఎబ్రీ రాసిన 11వ అధ్యాయం అంతా చదివితే అంతా అంతలోనే ఉంటుంది. అట్లాగే అందులో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ యొక్క పరిస్థితి అలాంటిదే. కాబట్టి మరి మనం కూడా మనందరి యొక్క విశ్వాసానికి మరి మన యొక్క విశ్వాస పరిమాణం ఎంత, మనం ఎంతవరకు విధేయత చూపగలం? మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకు గొప్ప మాదిరి. ఏమండి, ఆయన ఎంతో గొప్ప మాదిరిగా మన ముందున్నాడు. ఆయన దేవుని కుమారుడుగా మరి ఈ లోకానికి వచ్చాడు. దేవుని కుమారుడుగా లోకానికి వచ్చి మరి ఎన్నో శ్రమలు భరించాడు. దేవుని యొక్క మాటకైనా విధేయత చూపాడండి. దేవుని భయభక్తులు కలిగి, పరిపూర్ణమైనటువంటి భయభక్తులు, మామూలుగా పరిపూర్ణమైనటువంటి భయభక్తులు కలిగి తండ్రికి లోబడ్డాడు. ప్రతి విషయంలో కూడా మరి ప్రతి విషయంలో దేవుని యొక్క అంటే తండ్రి యొక్క చిత్తానికి సంపూర్తిగా తాను సమర్పించుకున్నాడు. ఏమండి, ఎంతమంది ఏమన్నా సరే నేను దేవుని కుమారుడిని, అతను ఎవరు? దేవుని కుమారుడు. ఇంకా ఆయన ఎవరు? దేవునితో సమానుడు. దేవునితో సమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఏం చేశాడు? ఒక మామూలు మనుషులు అంటే తాను సృష్టించిన మనుషులే, ఏమండి, తాను సృష్టించినటువంటి మనుషులే ఆయన్ని చిత్రహింసలు చేస్తుంటే, ఆయన మీద ఉమ్ము వేస్తుంటే మరి ఎలా ఫీల్ అవుతాడు? ఎలా ఫీల్ అయ్యాడు ఆయన? మనం ఎలా ఫీల్ అవుతాం? మనకంటే చిన్నవాళ్ళు, మనకంటే తక్కువైనటువంటి వాళ్ళు ఎవరైనా మనల్ని ఏమైనా అంటే మనం సహిస్తామా? సహించాం. కానీ మరి ఆయన తాను సృష్టించిన నరులే వాళ్ళని కాపాడుతున్నాడు ఆయన. అయినా వాళ్ళు ఆయన చేత కాపాడబడుతున్నారు, ఆయన చేత సృష్టించబడ్డారు. అయినా సరే వాళ్ళు ఆయన తిరస్కరిస్తున్నారు, వాళ్ళు ఆయన మీద ఉమ్ము వేస్తున్నారు. అయినా ఆయన ఏం చేశాడు? విధేయతగా ఉన్నాడు. విధేయత అనేది చూపించాడు. అంటే ఇక్కడ తండ్రి చిత్తానికి సంపూర్తిగా లోబడి మరి జీవించాడు. కాబట్టి క్రైస్తవులందరికీ కూడా మరి క్రీస్తు ప్రభువారు మనకి గొప్ప మాదిరి. ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో కూడా అక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, ఆయన కుమారుడు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. విధేయత నేర్చుకున్నాడు. కుమారుడు కూడా శ్రమలు పడుతున్నప్పుడు కూడా విధేయతుడుగా ఉన్నాడు. ఆయన గొర్రె వలె ఏమంటే మౌనంగా ఉన్నాడు. బొచ్చు కొత్తిరించు అని గొర్రె పిల్ల ఎలా అయితే మౌనంగా ఉంటుందో, మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడేటప్పుడు ఎలా ఉన్నాడంట? మౌనంగా ఉన్నాడు. ఎంతో లోబడ్డాడు. మరి శ్రమలు పొందుతూ కూడా, శ్రమలు పొందడం వలన అతడు దేవుని చేత హెచ్చింపబడ్డాడు. అంటే ఆయన హెచ్చింపబడటానికి కారణం ఏంటి? ఆయన దేవునికి సంపూర్తిగా లోబడి తను తగ్గించుకున్నాడు. మరి మనం కూడా యేసుక్రీస్తు యొక్క మాదిరి అనుసరించాలి. యేసుక్రీస్తు నమ్ముకున్నాం, ఈ లోకంలో జీవిస్తున్నాం. క్రైస్తవులు, క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్ అంటే క్రీస్తుని ధరించిన వాళ్ళు. ఇంకనా క్రీస్తును ధరించినటువంటి వాళ్ళు అంటే క్రీస్తు ఎలాంటి వాడు? తండ్రి యొక్క చిత్తానికి సంపూర్తిగా లోబడినాడు. మరి మనం కూడా అలా లోబడాలి. ఆయన మనకు గొప్ప మాదిరిగా చూపించాడు. సిలువను మోయడానికి, సిలువను ఎక్కడానికి. మరి ఆయన ఏ పాపం చేయకపోయినా సరే ఒక పాపం చేసినటువంటి వ్యక్తికి రావాల్సిన శిక్షని ఆయన భరించాడు. విధేయతగా, రెక్లెస్ గా కాదు. ఒకసారి ఏదైనా తప్పు చేసామనుకోండి, తప్పు చేసిన తర్వాత క్షమాపణ మనం చెప్పాల్సిందంటే సారీ
చెప్పాను కదా సారీ అంటే ఎలాగన్నది వినయంతో వినయంతో చెప్పం మనం మనకి అహం అడ్డొస్తుంది. మరి ఆయనకి మాత్రం దేవుని కుమారుడు, అలాంటి దేవుని కుమారుడు కూడా ఏమాత్రం అతనికి అహం లేదు. ఏంటంటే అహము లేకుండా మనుషుడిగా ఉండి దేవుని కుమారుడు ఏంటి మనిషి కుమారుడుగా తాను పూర్తిగా రక్తుకునిగా చేసుకున్నాడు. మరి శిలువ మరణం పొందినందుగా తాను తగ్గించుకున్నాడు. తర్వాత మళ్ళా దాసుడుగా ఏంటంటే దాసుడు. అసలు ఆయన ఎవరు? రాజు. ఆయన ఎవరు? రాజు. ఏ పాత్రలోకి వచ్చాడు? దాసుని పాత్రను ధరించాడు. ఎలా ఉంటుంది మరి? అంత తక్కువగా, అంత హీనంగా తాను మన కోసమే తగ్గించుకున్నాడు. కాబట్టి ఈ విధంగా మనం ఇష్టపూర్వకంగా దేవునికి లోబడాలి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అంగీకరించబడ్డాడు? శ్రమలు పొంది దేవుని చేత అంగీకరించబడ్డాడు. శ్రమలు పొందకపోతే, సిలువకి ఎక్కకపోతే మానవునికి రక్షణ లేదు కదా.